ఏలూరు జిల్లా పోలవరం మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కూటమి సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ఇక బలవంతపు మత మార్పిడిని అరికట్టి దేవాలయాలను కాపాడే విధంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ దేవాలయాల్లో అర్చకులు అలాగే నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచడం, ఆక్రమించిన భూములను తిరిగి దేవాలయాలకు అప్పగించే విధంగా చేయటం చాలా సంతోషమని అన్నారు. ఇక ముఖ్యమంత్రి అన్ని కులాలను మతాలను గౌరవిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి తరఫున మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని మతాలు కూడా సమానమే అన్న ఒక్క ఉద్దేశంతో, ప్రతి ఒక్క మతాన్ని కూడా గౌరవించాలన్న ఉద్దేశంతో, సనాతన ధర్మమైన హిందూ మతాన్ని కూడా ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎంతో కాలంగా ఇబ్బందుల్లో ఉన్న ఈ యొక్క హిందూ మతానికి ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. పోలవరంలో ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు నిన్న ఆయన చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కాలంగా ప్రజల ఆస్తులైన దేవుడు ఆస్తి, ప్రజలు దాతలుగా ఇచ్చిన దేవుడు ఆస్తి ఎంతోమంది అక్రమార్కులు వాటిని ఆక్రమించారు. మొత్తం 79,000 ఎకరాలు భూమి, దేవుడు భూమి, ఏ దేవాలయాలు అయితే కొంతమంది ఆధీనంలో ఉంది వాటన్నింటినీ కూడా చట్టపరంగా ప్రకారం తీసుకునే విధంగా న్యాయ నిపుణులతో చర్చించి తక్షణమే ఆ యొక్క 79,000 ఎకరాలు కూడా వెనక్కి తీసుకుని దేవుడికి ఇచ్చే విధంగా ఆయన నన్ను అధికారులను ఆదేశించారు.